నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణంలో అనేక ప్రాంతాల్లో శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా కనుల పండుగల బ్రహ్మాండంగా కొనసాగే వేలాది మంది భక్తులు ఈ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే మహబూబాబాద్ గాంధీ పార్కులో శ్రీరామ ఆలయం ఆధ్వర్యంలో ఆ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వేలాది మంది భక్తులతో జరిగింది. ఎమ్మెల్యే మురళీనాయక్ గారు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర కూడా స్వామివారి కళ్యాణం యథావిధిగా ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరంలాగా వందలాది మంది భక్తులతో కొనసాగింది. అలాగే రామచంద్రపురంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ట్రస్ట్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోమ రాంబాబు గారు అధ్యక్షులు, అలాగే కొనతం మధుసూదన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, కోశాధికారి శ్రీరంగం శోభన్ బాబు గారు వీరి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వేలాది మంది భక్తులతో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడికి సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, అలాగే పిసిసి కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారితో పాటు అనేక మంది ఇక్కడ మాజీ వార్డు కౌన్సిలర్లు, అలాగే నాయకులు, ఇక్కడ ఉండే దాతలు అనేక మంది ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి భక్తులకు బ్రహ్మాండంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మజ్జిగను కూడా మా ఎంపీ గారు, అలాగే వదిరాజ్ రవిచంద్ర గారు మజ్జిగను, అలాగే ఇతర భక్తులు ప్రసాదాలు కూడా బహుకరించారు. అనేక మంది సహకారం చేశారు. బ్రహ్మాండంగా ఈ విజయవంతం కొనసాగింది. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు సోమ రాంబాబు గారు, అధ్యక్షులు. చెప్పండి సార్, ఇక్కడ ఎవరి సహకారం ఏ రకంగా అందింది? జై శ్రీరామ్ అండి. అందరికీ లోక కళ్యాణం కోసం మన ప్రపంచం మొత్తం కూడా అయోధ్యలో శ్రీ బాలరామునితో సహా మనం 2023లో ప్రతిష్ట చేసుకున్న కాంచి భక్తులు అధికంగా పెరిగారు. అలాగే మన మహబూబాబాద్ పట్టణంలో రామచంద్రపురం కాలనీలో 30వ శ్రీ సీతారాముల వారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భక్తుడు కూడా, ఈ కాలనీ వాసులు అందరూ కలిసిమెలిసి కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, వాళ్ళ తోచిన విధంగా ఇస్తూ, వాళ్ళ తోచిన సహాయం చేస్తూ, అదేవిధంగా ఆర్థికంగా కాకుండా శారీరకంగా కానీ, అలాగే పూజలో పాల్గొనడం కానీ, వాళ్ళ శక్త్యానుసారంగా చేసిన కొద్దీ కూడా మంచిగానే చేస్తున్నారు. మాకు సహకారం మంచిగా అందించినారు. ఈ సంవత్సరం 30వ సంవత్సరం చాలా మంచిగా అయింది. అలాగే ఇక్కడ గుడి నిర్మాణానికి కూడా రాబోయే రోజుల్లో శక్త్యానుసారంగా అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను. ఈ లోక కళ్యాణం కొడతాం మన మహబూబాబాద్ పట్టణంలో రామచంద్రపురం కాలనీలోని సీతారాముల కళ్యాణం అతి వైభవంగా మన కాలనీలో జరిగింది. అందరూ భక్తులు కూడా మంచిగానే హాజరైనారు. అందరికీ మా యొక్క ట్రస్ట్ తరపున అందరికీ ధన్యవాదాలు మరియు అభినందనలు. జై శ్రీరామ్. చూశారు కదా, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను పట్టణంలో రంగరంగ మహావైభవంగా కనుల పండుగల బ్రహ్మాండంగా కొనసాగింది. అలాగే రామచంద్రపురంలో కూడా వేలాది మంది భక్తులతో కలకల్లాడింది వేదిక. అలాగే గుడి నిర్మాణానికి కూడా భక్తుల సహకారం సంపూర్ణంగా అందుతుంది. ఖచ్చితంగా గుడిని నిర్మించి తీరుతామని అధ్యక్షులు సోమ రాంబాబు గారు మన లలిత న్యూస్తో చెప్పారు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం చక్కగా గుడి నిర్మాణ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి భక్తుల సహకారంతో బ్రహ్మాండంగా ఇంతకంటే రెట్టింపుగా ఇక్కడ రామచంద్రపురంలో కళ్యాణ మహోత్సవం జరగాలని కోరుకుందాం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సుల అనుగ్రహం ఆలయ కమిటీపై ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.